ఆహా ప్రశాంతంగా ఉంది రా బాబు. నా బీపీఎం కనుక చూస్తే 185 ఉంది, బట్ ఇందాక 193 టచ్ అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు కెనడా నోమాడ్. ఈరోజు వచ్చేసి సండే, సో అందరికీ హ్యాపీ వీకెండ్. మన ప్లాన్ ఏంటి అంటే, యాజ్ యూజువల్గా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రీసెంట్గా మనము కొలరాడోకి అయితే వెళ్ళాము. అక్కడైతే మంచి హైకింగ్ ట్రైల్స్ అవన్నీ అయితే పట్టుకొని తిరిగాము. సో ఇంకా స్టిల్ అదే ఫామ్లో ఉన్నాం కాబట్టి ఈరోజు అయితే హైకింగ్ చేయడానికి అని చెప్పి వెళ్ళబోతున్నాం. సో ఈరోజు వచ్చేసి మనం ఉండేది డౌన్ టౌన్ టొరంటో కాబట్టి ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వెళ్తే హ్యామిల్టన్ అని చెప్పి వస్తుంది. సో అక్కడ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ మేము కొన్ని ట్రయల్స్ అనేవి చేసాము. సో ఈసారి ఇంకొక వేరే ట్రయల్ చేసుకొని అట్లనే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయంట. సో ఈరోజు అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? ఈడే వాటర్ బాబు, సండే పొద్దునే లేపి హైకింగ్ తీసుకెళ్తారు అనుకుంటున్నారు వీళ్ళైతే. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. మేము స్టార్ట్ అవుతాం అనుకున్నది యాక్చువల్గా 8:30కి. సో సండే కాబట్టి. So what are your thoughts on this hiking, Vineet? Every trail is a new challenge. నేను యాక్చువల్గా నువ్వు చెప్పిన ట్రైల్ కూడా పేరు కూడా నాకు తెలియదు. ఓకే, డైరెక్ట్గా ఇమేజెస్ ఏవి చూడకుండా డైరెక్ట్ అటాక్ అంటావు. నీ గేర్తో చూడాలి. ఓకే, మనం ఎట్లానో ఇందాకేదో అంటున్నావు కదా సండే రోజు హైకింగ్. ఈరోజు డేట్ June 16th. ఈ మంత్ 16 డేస్లో ఎన్ని డేస్ బయట తిన్నాం? ఆల్మోస్ట్ 14 డేస్ తిన్నామా బయట కరిగించడానికి ఈరోజు ప్లాన్. సో ఈ ట్రైల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3.8 కిలోమీటర్స్ ఎంతో ఉంది, లైక్ మొత్తం లూప్ లాగా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. మన లొకేషన్ వచ్చేసి 57 కిలోమీటర్స్ 42 మినిట్స్ అంట. సండే మార్నింగ్ కాబట్టి అంత ఎక్కువ ట్రాఫిక్ లేదనుకుంటా. అదే ఇంకొక గంట తర్వాత స్టార్ట్ అవుతే మనకి ఫుల్ బ్లాక్ అయిపోతుంది. గార్డెనర్ అది రీచ్ అవ్వడానికే కొంచెం టైం పడుతుంది. సో ఈజీలీ నాకు తెలిసి 1 hour దాటిపోతుంది అప్పుడు డ్రైవ్. టొరంటో జనాలు యూజువల్గా ఈ గార్డెనర్ ఎక్స్ప్రెస్ వాడుకుంటారు టొరంటోలోని స్ట్రీట్స్కి వెళ్ళాలంటే. సో ఇది కన్స్ట్రక్షన్ ఏదో అవుతున్నట్టుంది. ఇంతకుముందు ఈ లైన్ మర్జ్ అయిపోయేది అనమాట ఇటువైపు, కానీ ఇప్పుడు ఈ లైన్ కూడా ఓపెన్ చేసి అటువైపుది క్లోజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే అటువైపు నుంచి వచ్చేవి లైక్ ఈ లైన్లోకి వస్తున్నాయి అన్నమాట. సో లైక్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి తెలిసిందే కదా, కెనడా అంటే కన్స్ట్రక్షన్ అంటే కెనడా. సో ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2027 వరకు ఉంటుంది అనుకుంటా. సో జనాలు కొంచెం చూసుకొని స్టార్ట్ అవ్వండి. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి అంత ట్రాఫిక్ లేదు, కానీ యూజువల్గా అయితే ఈ రోడ్డు లైక్ ఈ గార్డెనర్ ఎక్స్ప్రెస్ ఎక్కాలంటే కనుక చాలా టైం పడుతుంది, ఫుల్ జామ్ అయిపోతున్నాయి. అండ్ అట్లనే ఇంటర్నల్గా కూడా చాలా అవి స్ట్రీట్ కార్స్వి లైక్ ట్రాక్స్ రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా బ్లాక్ ఉన్నాయి. అందుకని ఓన్లీ ఒక స్ట్రీట్లోనే నుంచి రావాల్సి వస్తుంది, అదేమో ఫుల్లీ లైక్ బ్లాక్డ్ అయిపోతున్నాయి. సో మీరు స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ నమ్మకుండా ఒక 5-10 మినిట్స్ ముందే స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. వాటర్ డౌన్ అయితే ఎంటర్ అయిపోయాం మనం. వావ్, ఇంటూ ద నేచర్. అరే కార్లు బాగానే ఉన్నాయిరా, ఇదే అనుకుంటా. పార్కింగ్ ఉంటుందా? పార్కింగ్ లేదు భయ్యా. అది ఉందిరా. అరే ఎగ్జాక్ట్ ఒకటి ఉందిరా స్పాట్. క్రేజీ. ఒకటంటే ఒకటి ఉంది, ఇంకోటి ఉంది ఇక్కడ. వీఆర్ లక్కీ. పులి వచ్చిందంటే జింక పారిపోవాలి. జింక కాదు, చింకి వెళ్ళింది. అరే ఇది అటు ఇటు కాకుండా ఉందిరా పార్కింగ్, కొంచెం ఇరుకుగా. గైస్ వాళ్ళు తినే వస్తువులు ఇక్కడ ఏం దొరకవని వెళ్ళిపోయినారు. మనమైతే వచ్చేసాం స్మోకీ హాలో సైడ్ ట్రయల్. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ బ్రూస్ ట్రైలే అనమాట. సో ఒక 45 మినిట్స్ పట్టింది మన టొరంటో డౌన్ టౌన్ నుంచి రావడానికి. మన వాళ్ళు ఆగట్లే, అసలు స్టార్ట్ అయిపోయారు అప్పుడే.
మంచి ఫామ్లో ఉన్నట్టున్నారు. ఏంటి సుధీర్, దాని హిస్టరీ చదువుతున్నావా? అసలు ఎందుకు స్మోకీ హ్యాలో వచ్చింది పేరు? ఓకే. అంతవరకు ఇక్కడ ఇండస్ట్రియల్ అదంతా ఉండేదంట, దానికోసం అని చెప్పి ఆ నేమ్ స్మోక్ హ్యాలో అని చెప్పి. ఓకే, ట్రైల్ ఇటువైపు వెళ్ళాలా? ఓకే, ఇక్కడ ఏదో ఉన్నట్టుందిరా. ఓకే, ఇది మన డెస్టినేషన్ ఈరోజు. ఇక్కడ వరకు వెళ్ళాలి. మనము ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్కి వస్తే చిన్న స్టెయిర్ కేస్ లాగా ఉంది. అక్కడే మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట, మంచి వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అయితే చూసేసుకొని మనము బ్రూస్ ట్రైల్ స్టార్ట్ చేసాము జస్ట్ ఇప్పుడే. ఇది వచ్చేసి ముందు చెప్పినట్టుగా ఒక 3.5 కిలోమీటర్స్ లూప్ అనుకుంటా. సో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేసాము, ఎంత ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి స్టెప్స్ నావి 725 ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద ట్రైల్ ఎన్ని స్టెప్స్ వస్తాయో చూద్దాం. మనోడు మంచి ఊపులో ఉన్నాడా. ఇక్కడ నో స్మోకింగ్ అండ్ సిటీ పార్క్స్ అండ్ రిక్రియేషన్ ఏరియాస్ అంట. అండ్ అట్లానే ఈ బ్రూస్ ట్రైల్ వచ్చేసి నయాగ్రా నుంచి టోబర్మోరీ వరకు ఉందంట. సో దాంట్లో ఒక చిన్న బిట్టు ఇక్కడ మనకి ఈ హ్యామిల్టన్లో ఈ వాటర్ ఫాల్స్. సో ఇది కూడా బ్రూస్ ట్రైల్ కిందనే వస్తుంది అనమాట. అప్పుడే స్టార్ట్ అయిపోయింది గట్టిగా. ఓ, వర్షం ఏం లేదు కాబట్టి కొంచెము బాగానే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కర్రలు పెట్టేశారు, బట్ ఇటువైపు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అనేది కింద నుంచి కనిపిస్తుంది. బట్ మన మెయిన్ ఇంటెన్షన్ హైకింగ్ చేయడం కాబట్టి ఈ ట్రైల్ అయితే ఫినిష్ చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ వాటర్ ఫాల్స్ చూసుకుందాం లోవర్ యాంగిల్ నుంచి. ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఈ బార్ కానీ ట్రైల్ కూడా ఉంది మనకి. ఇదే ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ వాటర్ ఫాల్స్ అన్నొచ్చిండే, స్టైల్ మారిందే. మారిందంటే అన్ఈవెన్గా ఉంది. మన మంజుమల్ బాయ్స్ అవి ఆ వైప్స్ వస్తున్నాయా? రూల్ ఆఫ్ థంబ్, మనం తప్పిపోయామా లేదా అని చెప్పి మార్కులే చెప్తాయి. సో వైట్ మార్క్ అంటే మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాంటివే చాలా ట్రైల్ చేసాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. మొత్తం అంతా కిందకే ఉంది. వచ్చేటప్పుడు చుక్కలు కనిపిస్తాయేమో. అమ్మో, ఇదేంటి ఇట్లా ఉంది. ఆహా, ప్రశాంతంగా ఉంది అసలు. మన దూల ఎంత ఉందంటే మెట్లుండి మెట్లు ఎక్కకుండా ఇక్కడ పక్కన శాండ్లో వస్తున్నాము. అడ్వెంచరర్స్ అంటారా బాబు. మన మిత్రుడైన వినీత్ ఒక మంచి మాట షేర్ చేసుకున్నాడు నాతో. ఏమన్నావురా? వింటర్లో బయటికి వెళ్ళడం తప్పు, సమ్మర్లో బయటికి వెళ్ళకపోవడం తప్పు. వీకెండ్ వస్తే రోడ్ల మీద బతికేద్దాం అంటావు ఇంకా. సో మీరు కూడా ఈ సూత్రం ఫాలో అయిపోయింది గాయస్, కెనడాలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే ఇక్కడ ఎట్లా ఉంటుందో వెదర్ అనేది. మూడ్ స్వింగ్స్, ఊరికేనే అటు వర్షం పడుతుంది, మళ్ళీ సన్ వస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్నో, ఇట్లా అన్ని వేరియేషన్స్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి మనం ఈ సూత్రం ఫాలో అయిపోతే ఆహా ప్రశాంతంగా ఉంది రా బాబు. అలా సండే రోజు మార్నింగ్ ఇట్లా నేచర్లోకి వచ్చామంటే మనకి ఏ టెన్షన్స్ లేకుండా అన్ని బాధలు లైక్ పక్కన పెట్టేసి నేచర్ని ఎంజాయ్ చేస్తే ఆహా, ఆ కిక్కే వేరప్ప అసలు. సో ఫార్ సో గుడ్. ఆల్మోస్ట్ 2500 స్టెప్స్ అయితే వేసాము. మనం స్టార్ట్ చేసింది 750 కాబట్టి ఆల్మోస్ట్ ఎంత 1750 స్టెప్లు వేసినట్టున్నాం. అండ్ డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే 1 కిలోమీటర్ అయితే కవర్ చేసినట్టున్నాము. ఎగ్జాక్ట్గా
మనకి మార్కింగ్స్ అయితే ఏం లేవు ఇంత డిస్టెన్స్ అని చెప్పి. సో స్టెప్స్ ప్రకారంగానే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పి. ఈరోజు వెదర్ కనుక చూసుకుంటే 17 degrees, మోస్ట్లీ క్లౌడీ అంట. సో చూస్తూ వెదర్ కూడా సహకరించింది మనకి, మనం హైక్ చేస్తున్నామని చెప్పి. చూస్తుంటే మధ్య మధ్యలో సన్ను వస్తూ పోతూ ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. మనకి ఎక్కువ సన్ ఉంటే ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయి మనము అలసిపోతాం ఊరికేనే, వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. మామూలుగా ఏం తాగాల్సింది వాటర్, బట్ సన్ ఉండడం వల్ల ఇంకా మనం ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతాం. సో ఈరోజు క్లౌడీ అనేది చూస్తున్నారు కదా, మెల్లమెల్లగా సన్లోకి వస్తున్నా. సో ఎట్లానో చెట్లు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫీల్ వస్తుంది అబ్బా ఈ హైక్ చేస్తుంటే. మనం అయితే ఒక డివిజన్ లాగా వచ్చింది, అక్కడ మార్కింగ్స్ ఏం లేవు, ఉన్నాయి బట్ ఎటని చెప్పట్లా. ఇటు రైట్ తీసుకొని ఇటు వచ్చాము. ఇదేంటబ్బా దారి లేదా ఏంటి ఇక్కడ? ఉప్స్, చిన్న దారిలాగా ఉన్నట్టుంది ఇక్కడ, కానీ ఇది రైట్ ట్రయల్ కాదనుకుంటా. ఎందుకంటే అటు సైడ్ ఇంకొక రోడ్డు ఉంది మెయిన్, సో అది యాక్చువల్ ట్రయల్ అనుకుంటా. షూట్. సో ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం మనం హైకింగ్ చేస్తున్నప్పుడు. ఇట్లా డెడ్ ఎండ్ ఇట్లా వస్తూ ఉంటాయి. మనం మార్కింగ్స్ అన్నీ సరిగ్గా ఫాలో అవ్వకుంటూ వెళ్తే, మార్కింగ్స్ కూడా ఇటువైపు ఏమీ లేవు కదా, అంటే అటువైపు అని చెప్పి రైట్ ట్రాక్లోకి వచ్చేసాం ఇప్పుడు. ఇందాక అటు సైడ్ రైట్ వైపు వెళ్ళి డెడ్ ఎండ్ అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. వావ్, ఇంకొక మార్క్. కొత్తగా 2 మార్కింగ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇటు దారి ఉంది అండ్ అట్లానే ఇటు కూడా ఉంది. సో ఎటువైపు వెళ్ళాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్. ఏంట్రా అటువైపు ఏం లేదా? ఓ మేబీ అయితే ఇటువైపు అనుకుంటా, ఎందుకంటే ఇది లూప్ కాబట్టి ఇటు సైడ్ వెళ్ళలేము. అక్కడ చూసుకుంటే కనుక మనకి మార్క్ కూడా ఉంది. సో చూస్తే ఇదే మార్క్, కానీ మరి ఇటు వెళ్ళాలో లేదు. ఇటేనా? మధ్యలో ఇంకో వేరే తెల్లోళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని అడిగితే వాళ్ళేమో రైట్ సైడే వెళ్ళాలని చెప్పి అన్నారు. ఎక్కడైతే చెట్లు పడిపోయినాయో అక్కడ రైట్ సైడ్ తీసుకుంటూ వెళ్తే ఒక బ్రిడ్జ్ లాగా వస్తుందంట. మన స్మోకీ హాలో ట్రైల్ అయిపోయిందో లేకపోతే ఏంటో మరి తెలీదు. చూస్తున్నారు కానీ చెట్లన్నీ పడిపోయినాయి. మనోడు అప్పుడే గాయం కూడా తగిలించుకున్నాడు. ఏదిరా గీరుకుంది వీడికి ఇక్కడ, పాపం. సాడ్ రియాక్ట్స్. అమ్మయ్య, మన మార్కింగ్ అయితే కనిపించేసింది. సో రైట్ ట్రాక్లోనే వెళ్తున్నాం. మధ్యలో మీకు తెలియదు కానీ మధ్యలో మాత్రం చాలా డివిజన్లు వస్తున్నాయి. మొత్తం మోస్ట్లీ మేము రైటే తీసుకుంటున్నాము. ఆహా, ఫైనల్లీ మనమైతే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇటు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నాకు తెలిసి ఇంకా ఉంటుందేమో ట్రైల్. ఇదేంట్రా లక్ష్మణ్ జూల్లా ఊగుతుంది. ఈ వైట్ మార్కింగ్ ఏదైతే ఉందో దీని మీనింగ్ బేసిక్గా బ్రూస్ ట్రైల్. సో మేము ఇప్పుడు ఏదైతే వచ్చామో ఇది సీదా ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇది ఎండ్లెస్ టోబర్మరీ వరకు వెళ్తామంట. సో ఇట్ విల్ టేక్ డేస్, అందుకని చెప్పి మేము అంత రిస్క్ తీసుకోవట్లా. ఆల్మోస్ట్ 4500 స్టెప్స్ అయితే నడిచాము ఇప్పటి వరకు. సో ఇంకా ముందుకు వెళ్తే టోబర్మరీ అంటున్నారు కాబట్టి అది ఇప్పుడప్పుడే అయ్యే పనిలా లేదు. అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. వచ్చిన దారిలోనే వెళ్ళాలి. ప్రాబ్లీ ఇట్ వుడ్ టేక్ అనదర్ 30 minutes అట్లా. ఎంత స్టెప్స్ కాదు, నార్మల్ టైం చెప్తున్నా. 30 to 45 minutes పడుతుంది అనుకుంటున్నాము మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి. ఎవరైనా హైకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కింద ఏది వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, అట్లానే స్నాక్ బార్స్ తెచ్చుకోండి. అండ్ ఇన్ కేస్ ఏమన్నా దెబ్బలు ఏమైనా తగులుతాయి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తెచ్చుకోవచ్చు. ఇట్లా అంటే ఒక బ్యాండేడో లేకపోతే డెటాల్ ఆర్ కాటన్. ఈ కొమ్మనే మనోడికి గాయం చేసింది, ఇరిగిపోయిన కొమ్మ. ఎండ చూస్తున్నారో ఎంత గట్టిగా కాస్తుందో. చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్ల కింద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ చెట్లు లేకపోతే నా దిమ్మ తిరిగిపోయేది అసలు. ఎవరైనా హైకింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక మార్నింగే ప్లాన్ చేసుకోండి, లైక్ 7 o'clock 7:30 కల్లా పాయింట్కి రీచ్ అయ్యేటట్టు. ఎందుకంటే చూస్తున్నారు కదా, మనము లేట్గా స్టార్ట్ చేస్తే లైక్ సూర్యుడు వచ్చేస్తాడు. సో అందుకని ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి ఎంత ఎర్లీగా ఫినిష్ చేసుకుంటే అంత బెటర్. అసలైన ఘట్టం వచ్చేటప్పుడు ఫాస్ట్గానే దిగేసాము, ఇప్పుడు పైకి ఎక్కాలి. అమ్మో దీనమ్మ దేడా, ఇప్పుడు ఫాస్ట్గానే దిగేసాము, ఎక్కేటప్పుడు పులుసు గారిపోతుంది అసలు. ఎవడైనా ఫస్ట్ పైకి ఎక్కడానికి పెడతారు, తర్వాత దిగుతారు. ఇది రివర్స్ ఉంది. ఇది కదరా హైకింగ్ అంటే, ఈ ఎక్స్పీరియన్స్ మనకు కావాల్సింది. అమ్మ నా బీపీఎం కనుక చూస్తే 185 ఉంది, బట్ ఇందాక 193 టచ్ అయింది. అమ్మ ఇందాక కిందకి వెళ్తే లోవర్ యాంగిల్ వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ ఆ పాయింట్ వరకు వచ్చేసాం. సో ఇంకా కిందకి దిగుతున్నాం.
వాటర్ ఫాల్స్ చూడడానికి. ఇదేమో అంతా అనీవెన్గా ఉంది, పడ్డామంటే డైరెక్ట్ వాటర్ ఫాల్లోకే. వచ్చేసాం రా బుల్లోడా, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 10 అడుగులు వేస్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. కాకపోతే ట్రైల్ అనేది క్లియర్గా లేదు, అన్ని రాళ్ళు రప్పలు చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఆహా, స్వర్గానికి వచ్చేసాం అయ్యో. ఏ అమ్మయ్యా, ఫైనల్లీ ట్రైల్ అయితే ఫినిష్ చేసాము. స్మోకీ హాలో ఫాల్స్ ట్రైల్ ఆల్మోస్ట్ మన పార్కింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు హైక్ స్టార్ట్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 7,500 స్టెప్స్ వేసాము అండ్ 5.26 కిలోమీటర్స్ హైక్ చేసాము. అంటే హైకింగ్ది పెద్దగా లేదు కానీ బట్ ఓవరాల్ ట్రైల్ చూసుకుంటే కనుక 5.26 కిలోమీటర్స్ అంట.